ఇక్కడ ఫస్ట్ టిక్ చేస్తానండి, డోంట్ మైండ్ అందరికీ. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. జీవరాశి ఉన్న ఏకైక గ్రహం. ఫస్ట్ ఆప్షన్ భూమి, సెకండ్ మార్స్, థర్డ్ శని, ఫోర్త్ బుధుడు. ఆన్సర్ నాతో కామెంట్లో షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. సెకండ్ చూడండి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ కాస్మాలజీ, సెకండ్ సెలినాలజీ, థర్డ్ ఆస్ట్రాలజీ, ఫోర్త్ ఆస్ట్రానమీ. టకటక ఆన్సర్స్ చెప్పేయాలి మరి. దీనికి ఆన్సర్ కాస్మాలజీ. థర్డ్ క్వశ్చన్ చూడండి. టెలిస్కోప్ను ఎవరు కనుగొన్నారు? ఫస్ట్ ఆప్షన్ టార్సెల్లీ, సెకండ్ మెర్కెటర్, థర్డ్ గెలీలియో, ఫోర్త్ ప్లాటో. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గెలీలియో. ఫోర్త్ క్వశ్చన్. విశ్వం ప్రతి సెకండ్కు ఎంత విస్తరిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ 50 కిలోమీటర్స్, సెకండ్ 40 కిలోమీటర్స్, థర్డ్ 60 కిలోమీటర్స్, ఫోర్త్ 70 కిలోమీటర్స్. ఓకే, ఆన్సర్ 70 కిలోమీటర్స్. ఫిఫ్త్ క్వశ్చన్. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని రూపొందించినది? ఫస్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే కోపర్నికస్, సెకండ్ టాలమీ, థర్డ్ జార్జెస్ లెమెటర్, ఫోర్త్ టార్సెల్లీ. ఆన్సర్ అండి మరి. ఇంతసేపు ఆలోచించడం ఎందుకండి? జార్జెస్ లెమెటర్. సిక్స్త్ క్వశ్చన్. విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేయబడింది? ఫస్ట్ ఆప్షన్ 150 బిలియన్స్, సెకండ్ 200 బిలియన్స్, థర్డ్ 125 బిలియన్స్, ఫోర్త్ 300 బిలియన్స్. ఆన్సర్. విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఇదిగోండి థర్డ్ ఆన్సర్ 125 బిలియన్స్. సెవెంత్ క్వశ్చన్. గెలాక్సీని ఒక అంచు నుంచి మరో అంచుకు చేరుటకు పట్టే సమయం ఎంత? ఫస్ట్ ఆప్షన్ 1,20,000 కాంతి సంవత్సరాలు, సెకండ్ 1,30,000 కాంతి సంవత్సరాలు, ఒక థర్డ్ ఆప్షన్ చూడండి 1,40,000 కాంతి సంవత్సరాలు, ఫోర్త్ ఆప్షన్ 1,50,000 కాంతి సంవత్సరాలు. ఒక అంచు నుంచి మరో అంచుటకు పట్టే సమయం ఎంత? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1,20,000 కాంతి సంవత్సరాలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. సౌర కుటుంబం ఆవిర్భావం జరిగి సుమారు ఎన్ని బిలియన్స్ అయ్యిందండి? ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి 4.2 బిలియన్ సంవత్సరాలు, సెకండ్ 4.4 బిలియన్ సంవత్సరాలు, థర్డ్ 4.6 బిలియన్ సంవత్సరాలు, ఫోర్త్ 4.5 బిలియన్ సంవత్సరాలు. ఫోర్త్ ఇది ఎయిత్కి వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4.6 బిలియన్ సంవత్సరాలు. తొమ్మిదో క్వశ్చన్. భూకేంద్రక సిద్ధాంతకర్త. ఫస్ట్ ఆప్షన్ జార్జెస్ లెమెటర్, సెకండ్ టాలమీ, థర్డ్ కోపర్నికస్, ఫోర్త్ ఇమ్మాన్యుయల్ కాంట్. భూకేంద్రక సిద్ధాంతకర్త టాలమీ. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. సూర్యకేంద్రక సిద్ధాంతకర్త. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతకర్త ఇచ్చారు, ఇక్కడ సూర్యకేంద్రక. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సూర్యకేంద్రక సిద్ధాంతకర్త ఎవరు? ఫస్ట్ ఆప్షన్ టాలమీ, సెకండ్ కోపర్నికస్, థర్డ్ ఇమ్మాన్యుయల్ కాంట్, ఫోర్త్ గెలీలియో. దీనికి ఆన్సర్ ఇంకేంటి లేటు, కోపర్నికస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 11th. సెల్యులార్ పరికల్పన సిద్ధాంతకర్త. ఇక్కడ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, దీనికి నేను డెఫినేషన్ ఇస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, అక్కడ సెల్యులార్ ఇచ్చారు, ఇక్కడ నిహారిక పరికల్పన సిద్ధాంతం అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి 11th దానికి సెల్యులార్ పరికల్పన సిద్ధాంతకర్త ఎవరు? ఫస్ట్ ఆప్షన్ కోపర్నికస్, సెకండ్ టాలమీ, థర్డ్ గెలీలియో, ఫోర్త్ ఇమ్మాన్యుయల్ కాంట్. మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఇమ్మాన్యుయల్ కాంట్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుతారు? కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పచ్చు. ఎప్పుడు? మార్చి 21, మార్చి 22, జూన్ 5, మార్చి 23. ఇంకెందుకు లేట్, ఇదిగోండి జూన్ 5. నెక్స్ట్ 13. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఫస్ట్ ఆప్షన్ మార్చి 21, సెకండ్ ఏప్రిల్ 22, థర్డ్ జూన్ 5, ఫోర్త్ డిసెంబర్ 1. దీనికి ఆన్సర్ ఏప్రిల్ 22. నెక్స్ట్ 14 క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. ప్రపంచ జల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఫస్ట్ ఆప్షన్ మార్చి 21, సెకండ్ మార్చి 22, థర్డ్ మార్చి 23, ఫోర్త్ మార్చి 24. ఆన్సర్ ఈజ్ మార్చి 22. 15 చూడండి. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఫస్ట్ ఆప్షన్ ఆగస్ట్ 7, సెకండ్ సెప్టెంబర్ 16, థర్డ్ ఏప్రిల్ 16, ఫోర్త్ జూన్. ఇక్కడ డేటే ఇవ్వలేదు. 15 చూడండి, 15కి సెప్టెంబర్ 16. ఇక్కడ చూడండి 16 క్వశ్చన్. సహజ విపత్తు కాని దానికి ఉదాహరణ అంటే న్యాచురల్ డిజాస్టర్స్కి కానిది ఎగ్జాంపుల్ ఇచ్చారు.
ఫస్ట్ ఆప్షన్ తుఫాను, సెకండ్ అగ్నిపర్వతం, థర్డ్ విమాన ప్రమాదం, ఫోర్త్ భూకంపం. ఆన్సర్ చెప్పండి. ఇది ఒక్కటే తేడాగా ఉంది కదా, సో మనకు థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 17. ఏ ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణకు అభివృద్ధి అంశంగా చేర్చారు? ఏ ప్రణాళికలో? ఫస్ట్ ఆప్షన్ 8వ ప్రణాళిక, సెకండ్ 9వ ప్రణాళిక, థర్డ్ 10వ ప్రణాళిక, ఫోర్త్ 7వ ప్రణాళిక. 10వ ప్రణాళికలో అభివృద్ధి అంశంగా చేర్చారు దేనిని? విపత్తు నిర్వహణను. నెక్స్ట్ 18. గాలి కాలుష్యం వల్ల జరిగే పరిణామం కానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ భూగోళం వేడెక్కడం, సెకండ్ ఆమ్ల వర్షాలు కురవడం, థర్డ్ వ్యవసాయ క్షేత్రాల క్షీణత, ఫోర్త్ సెల్ ఫోన్ వాడకం తగ్గించడం. 18 క్వశ్చన్. సో 18 క్వశ్చన్కి కూడా ఇదే, సెల్ ఫోన్ వాడకం తగ్గించడం. నెక్స్ట్ 19. గాలి నీరు రక్షించే మార్గాలలో లేని అంశం. ఫస్ట్ ఆప్షన్ పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం, సెకండ్ మొక్కలను నాటడం, థర్డ్ బయో ఇంధనాలను వాడకాన్ని పెంచడం, ఫోర్త్ పారిశ్రామిక రంగాన్ని పెంచడం. మరి దీని ఆన్సర్ పారిశ్రామిక రంగాన్ని పెంచడం. నెక్స్ట్ 20. ఎన్విరాన్మెంట్ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది? ఫస్ట్ ఆప్షన్ ఎన్విరాన్, సెకండ్ ఎన్విరోనర్, థర్డ్ ఎన్విరానస్, ఫోర్త్ ఎన్విరోన్. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 21. లిథోస్ఫియర్ అనే అంశం ఏ ఏ గ్రీకు పదాల నుండి వచ్చినది? ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే లీథోసైర్, సెకండ్ లీథోస్పేరు, థర్డ్ లీథోస్పైరా, ఫోర్త్ లీథోన్ స్పైరా. జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, లీథోస్పైరా. నెక్స్ట్ 22. భూకేంద్రక సిద్ధాంతాన్ని చెందని అంశం. ఫస్ట్ ఆప్షన్ దీనిని టాలెమీ ప్రతిపాదించాడు, సెకండ్ టాలెమీ ఖగోళ శాస్త్రవేత్త, థర్డ్ భూమి మధ్యలో ఉండి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు, ఫోర్త్ ఆప్షన్ సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఫోర్త్ కరెక్ట్. నెక్స్ట్ నిహారిక అనగా? ఫస్ట్ ఆప్షన్ పొగమంచు, సెకండ్ మొత్తం విశ్వం, థర్డ్ వాయువులతో కూడిన మేఘం, ఫోర్త్ ఘనద్రవ పదార్థం. నిహారిక మీనింగ్ వాయువులతో కూడిన మేఘం. నెక్స్ట్ 24. నెబ్యులా అనగా? ఫస్ట్ ఆప్షన్ ఆరంభ పదార్థం, సెకండ్ గురుత్వాకర్షణ బలం, థర్డ్ ధూళికణాలు, ఫోర్త్ నక్షత్ర రాశులు. నెబ్యులాకి ఆన్సర్ ఆరంభ పదార్థం. 25th చూడండి. ఇతని సిద్ధాంతం ప్రకారం తోకచుక్క సూర్యుని ఢీకొన్నది. ఫస్ట్ ఆప్షన్ ఎడ్విన్ హబుల్, సెకండ్ ఇమ్మాన్యుయల్ కాంట్, థర్డ్ జార్జ్ డి బఫన్, ఫోర్త్ జార్బిలీ మెటీరియర్. దీనికి ఆన్సర్ చూడండి. జార్జ్ డి బఫన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 26. భూమి పుట్టుక సిద్ధాంతాలలో తొలి శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన ఎవరిది? ఫస్ట్ ఆప్షన్ జార్జ్ డి బఫన్, సెకండ్ ఇమ్మాన్యుయల్ కాంట్, థర్డ్ ఎడ్విన్ హబుల్, ఫోర్త్ లాప్లాస్. కామెంట్ చేయండి 26th క్వశ్చన్కి ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ జార్జ్ డి బఫన్. నెక్స్ట్ 27th. పదార్థం చల్లబడి ఘన పరిమాణం తగ్గడం వల్ల భ్రమణ వేగం పెరిగి పదార్థం రింగుల రూపంలో వేరు చేయబడినది అనే సౌర వ్యవస్థ పుట్టుక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఫస్ట్ ఆప్షన్ లాప్లేస్, సెకండ్ ఇమ్మాన్యుయల్ కాంట్, థర్డ్ మౌల్టన్, ఫోర్త్ రస్సెల్. ఆండ్రూ రస్సెల్ అయితే కాదండి, జస్ట్ రస్సెల్. 7th ఈస్ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 28. ఇమ్మాన్యుయల్ కాంట్ సిద్ధాంతానికి చెందని అంశం. ఫస్ట్ ఆప్షన్ ఘర్షణ వల్ల రేణువుల మధ్య ఉష్ణోగ్రత పెరిగింది, సెకండ్ ఆప్షన్ రేణువులు వాయు రూపం పొంది కాంతిని విడుదల చేయడం జరిగింది, థర్డ్ పదార్థం చల్లబడి ఘన పరిమాణం తగ్గినది, ఫోర్త్ కోణీయ వేగం వల్ల అపకేంద్ర బలం పెరిగింది. మరి దీనికి ఆన్సర్ ఏంటి? థర్డ్ పదార్థం చల్లబడి ఘన పరిమాణం తగ్గి. అయినా ఫ్రెండ్స్, మనకు 6th క్లాస్ నుండి ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. 28 వరకు మనం క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ బిట్స్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను ఇమేజెస్ రూపంలో వాట్సాప్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాటిని ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ మీకు ఈ క్లాసెస్ చాలా యూజ్ అయిందని అనుకుంటున్నానండి. క్లాసెస్ కన్నా మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.